శాలేం స్వరం ఇది సమాధాన స్వరం. దేవుని ఘనమైన నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక చక్కటి మాట చదువుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావు అని చెప్పాను. ఈరోజు ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో కూడిన మాట ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నిజమే ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో బలహీనతలు ఉన్నప్పుడు ప్రభువే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. నేను బలహీనుడని ఉన్నప్పుడు నా ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచడని అపోస్తలుడైన పౌలు కూడా తన స్వార్థ పత్రికల్లో చెబుతూ వచ్చాడు. ఈ 13వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారు ఒక సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు సమాజ మందిరంలో దాదాపు 18 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి ఓ భయంకరమైన బలహీనత పరిచే దయ్యం చేత పీడించబడుతున్న ఒక స్త్రీ అక్కడ యేసు ప్రభు వారికి కనబడింది. ఆమె 18 ఏండ్ల నుంచి ఆ బలహీనపరిచే దయ్యం చేత పీడించబడుతూ నడుము వంగిపోయినతే ఏమాత్రం కూడా నిటారుగా నిలబడలేని స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో ఉన్న ఆమెను చూచి యేసు ప్రభు వారు చెబుతున్న మాట, ఇదిగో నీకున్న బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు అన్నాడు. కాన్ఫిడెంట్గా విశ్వాసముతో కూడినటువంటి మాట నా ప్రభు అయిన యేసయ్య చెబుతున్నారు. ఇదిగో నీ బలహీనతలన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల పొందావు అన్నారు ప్రభు. నిజమే ప్రియులారా, చాలాసార్లు మన బ్రతుకుల్లో సమాజ మందిరము అనబడిన దేవుని మందిరంలోకి, దేవుని సన్నిధిలోనికి చాలాసార్లు మందిరాల్లోకి వెళుతూ ఉన్నాం, చాలా చోట్లకు వెళుతూ ఉన్నాం. కానీ మన బ్రతుకుల్లో బలహీనతలు మాత్రం పోగొట్టుకోలేకపోతున్నాం. బలహీనతల చేత నింపబడి వంగిపోయిన స్థితి కలిగిన వారమై లోకంలోనికి వంగిపోతూ, లోకంలో పడిపోతూ, లోకంలో ఏమాత్రం కూడా ఆ లోక సంబంధమైన కార్యాలకు వంగిపోయి బ్రతుకుతూ ఉన్నాం. దేవుని మందిరంలో నిటారుగాను, స్థిరముగాను, చక్కగాను నిలబడగలిగిన స్థితి చాలామంది కోల్పోతూ ఉన్నాం. ఈరోజు ప్రభు నీతో నాతో ఈ మాట చెబుతూ ఉన్నారు. ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ బలహీనతలు నిన్ను ఎంతగా వంచేసినా, నీ బలహీనతలు ఎలాగో నిన్ను వంగిపోయేటట్టు చేసినా, ఎంత బలహీనమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా నేను నిన్ను బాగు చేస్తాను, నీ బలహీనత నుంచి నేను విడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాగ్దానం చూడండి. నువ్వు బలహీనతల నుంచి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పగానే ఆమెలో ఉన్న అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరుస్తూ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళింది. ఈరోజు నీ ఇంటిలో ఏ బలహీనత ఉన్నా, నీ శరీరంలో ఏ బలహీనత ఉన్నా, నీ హృదయంలో ఏ బలహీనత ఉన్నా, ప్రతి బలహీనత నుంచి ప్రభు నేను విడిపించాలని ఇష్టపడుతున్నాడు. నీ బలహీనతలు ఆయనకు తెలుసు, నీ బలమేంటో కూడా ఆయనకు తెలుసు. మన పరిస్థితులు ఏంటో ప్రభు బాగా ఎరిగిన దేవుడైనాడు. మన బలహీనతలన్నిటినీ కూడా తీసివేయగలిగిన వాడు. మన బలహీనతలన్నిటిలో కూడా మనకు క్షేమం ఇవ్వగలిగిన దేవుడు. మన బలహీనతలన్నిటిలో కూడా మనకు శక్తినిచ్చి బలపరిచి లేవనెత్తి దేవుడు మన దేవుడు. కనుక ఈరోజు నీ బలహీనతలు ఏవైనా కానీ నా ప్రభు ఈరోజు నిన్ను బాగు చేయడానికి, సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి మనం కలిగిన వారమై ప్రభు యొక్క మాట చొప్పున మన బలహీనతలన్నీ పోగొట్టుకుని ప్రభు కొరకు నిటారుగా నిలబడి మన జీవితంలో ప్రభు కొరకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. తల్ల వంచి కళ్ళ మూసుకోనండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. మా బలహీనతల నుంచి విడిపించే సమర్థుడైన దేవుడు నాయన, మీరే విడిపించి దీవించి కనికరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.